కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకటగిరి ఇన్ఛార్జ్ నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దేశానికి గర్వకారణం. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. పిఠాపురంలో శ్రీ కె నాగబాబు చేతుల మీదుగా 16.38 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు జన్మదిన వేడుకలు నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు. పాత కన్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు, భాజపా నేతలు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. జిల్లా భాజపా మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి పాల్గొని కేఎన్ఆర్ కు శుభాకాంక్షలు తెలిపి భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం పాత గాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. సామాన్య కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి గొప్ప నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. కేఎన్ఆర్ ఫౌండేషన్ ను స్థాపించి పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం పేదలకు గొడుగులు, పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, సిరసపల్లి నూకరాజు, ఎల్లాజీరావు, నాగేశ్వరరావు, పద్మ, భువనేశ్వరి, భాస్కర్ భట్ల, ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఒకసారి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మాయగారు ఓకే వెళ్ళిపోతాం వెళ్ళి జై శ్రీరామ్, జై శ్రీ, జై శ్రీరామ్. ఓకే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ ఇప్పుడు ఓకే ఇవ్వండి. ఓకే సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కామారెడ్డి నరసింహారావు గారి జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు కూటమి కార్యకర్తల మధ్యలో జరుపుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కేఎన్ఆర్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలలో భాగంగా గాజువాకలో మజ్జిగతో చలివేంద్రం పెట్టడం, అలాగే అదే విధంగా హెచ్ఐవి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పౌష్టిక ఆహారం మరియు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా రోడ్డుపై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు గొడుగులు మరియు చెప్పులు కూడా పంపిణీ కార్యక్రమం కూడా మన భారతీయ జనతా పార్టీ మరియు కేఎన్ఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. మరి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటివి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయంగా ఉన్నటువంటి నిర్వాసితులకి ఢిల్లీ తీసుకెళ్లి ఆర్కార్డ్ విషయం మాట్లాడడం కానివ్వండి, మరి అదేవిధంగా శ్రీ కృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ అండ్ కళ్యాణ మండపంకి 5 లక్షల విరాళం ఇవ్వడం కానివ్వండి, చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ విగ్రహానికి కూడా మా వార్డులో 60,000 రూపాయలు సుమారుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాలు అన్నింటి వెంట కూడా కేఎన్ఆర్ గారి పేరు, కేఎన్ఆర్ గారి చారిటబుల్ ట్రస్ట్ కూడా పేరు కూడా ఉంటుంది. మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేఎన్ఆర్ గారు మరిన్ని జన్మదినం వేడుకొని నలుగురికి సహాయపడేటట్లు ఉండాలని చెప్పేసి భారతీయ
జనతా పార్టీ తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఆగండి శంకరే గారు అందక ఆగండి సార్ ఒకసారి. ఓకే అలా చూడు, నీ జన్మ ధన్యం అయిపోయింది. ఓకే నమస్కారం. మరి ఈరోజు బీజేపీ గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ గాజువాక జంక్షన్ లో మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి బీజేపీ నగర అధ్యక్షులు మరి రవీంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో అలాగే చాలా మంది మా బీజేపీ నాయకులు, మా శంకర్ గారు, అలాగే జనసేన నాయకులు మా శ్రీని గారు, అలాగే మా మురళి గారు, స్టీల్ ప్లాంట్ మా ఎల్లాజీ గారు జరిగిందండి. మరి ఈ సందర్భంగా నేను వీళ్ళందరి తరపున మా కేఎన్ఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ప్రజా జీవితంలో తరించాలని చెప్పేసి వారికి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొక మార్కు వారికి వారి శ్రీమతికి కూడా ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా మురళీమోహన్ నాగేశ్వర గారికి, మా నాగేశ్వర గారికి కూడా మా బీజేపీ స్టీల్ ప్లాంట్ వార్డు నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి వారికి కూడా నాగేశ్వర గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు నాది 49వ పుట్టినరోజు సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మా గాజువాకలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, స్పోర్ట్స్ తరపు నుంచి, అదేవిధంగా హిందూ ధర్మ పరివార తరపు నుంచి అందరూ మీడియా సోదరులు అందరూ వచ్చి విశేష చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మేము పలు సేవా కార్యక్రమాలు, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి పుట్టినరోజు అయినా సరే సేవా కార్యక్రమాల ద్వారా చేసుకుంటాము. అందులో భాగంగా ఈరోజు మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మా జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపట్టి గారి చేతుల మీదుగా పాత గాజువాక కూడల్లో సమ్మర్ కాబట్టి మజ్జిగ చలివేంద్రం, అదేవిధంగా కొంతమంది పేదలకి చీరల పంపిణీ, ఎండాకాలం కాబట్టి ఎండకి వానకి పనిచేసే గొడుగులు, మరి ముఖ్యంగా HIV బాధిత పిల్లలకి పౌష్టికాహార కిట్లు మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా, ఎందుకంటే గతంలో 15 ఏళ్ల క్రితం కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాకారులు ప్రోత్సహించడం మనకు అలవాటు. ఎందుకంటే సమాజంలో దేవుడు మనకి ఇచ్చాడు, మనతో వచ్చినప్పుడు మనం ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు మనతో ఏమీ రాదు. ఆ అవకాశం ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయాలి. మా తల్లిదండ్రులు మాకు అదే నేర్పారు. అవకాశం ఉంటే వారికి సహాయం చేయాలి, కానీ ఎవరికి హాని చేయకూడదు అన్నదే నా యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు బ్రహ్మశ్రీ భాస్కర్ ప్రసాద్ శర్మ గారు, పంతులు గారు అందరూ వచ్చి ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ గాజువాక కన్వీనర్ శ్రీ కె నరసింహరావు గారి యొక్క 49వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా వారికి. అలాగే గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో తలమునకలై సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఆటల పోటీలు, ఇలా ఏ విభాగంలో చూసినా సరే మంచి ప్రతిభ చూపిస్తూ ఆయా రంగాలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్న తీరే కాకుండా కార్యకర్తలతో మమేకమై వారితో పాటు పార్టీని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వారికి మరి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే కోవిడ్ సమయంలో అనేక మందికి పేదలకి కష్టాలు ఉన్న వారిని కూరగాయలు ఇచ్చి, ఫ్రూట్స్ ఇచ్చి ఆదుకున్న తీరు కానివ్వండి, తర్వాత ఎవరికి ఏ కష్టం ఉందన్నా సరే నేనున్నానని చెప్పి ఆయన ధైర్యాన్ని అందించి వారికి తోచినంత సాయం చేయడం కానివ్వండి, ఇలాగ అన్ని రకాలుగాను కూడా కార్యకర్తలకి, ప్రజలకి ఆయన చేరువై భారతీయ జనతా పార్టీని ఎంతో ఉన్నత శిఖరాల వైపు ఆయన నడిపించారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి వారు కూడా
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క అభిమానులు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్, అంటే ఈ సమ్మర్ బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి ముందు నుంచి కూడా ప్రభుత్వం హెచ్చరించడం జరుగుతుంది, వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి మంచినీళ్లు అందరికీ అందాలని చెప్పి మన పాత గాజువాక జంక్షన్ లో ఒక చలివేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. దానికి మన శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఎయిడ్స్ రోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం, అలాగే పేదవారికి చీరల పంపిణీ, ఇంకా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఈ రోజు వారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. మిగిలిన పార్టీల నాయకులకి, బీజేపీలో నాయకులకి వ్యత్యాసం ఏంటంటే సెలబ్రేషన్ అనేది ఏదో బాణాసంచాలు కాల్చుకున్నాం లేకపోతే మందు బాటిళ్ళు చేసుకోరు. ఇక్కడ కేవలం ప్రజలకు సేవ చేయడం ద్వారా, ప్రజలకు ఏదో అవసరం చేసి దాని ద్వారానే శుభాకాంక్షలు తెలియచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టిన మా నరసింహారావు గారికి, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్నారుల భవిష్యత్తును బంగారు బాటలు పట్టించేందుకే అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తన సేవలను ఎంపిక చేస్తూ విస్తరిస్తూ విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో తొలి బ్రాంచ్ను నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడైన డైరెక్టర్లలో ఒకరైన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గెల్వే మాట్లాడుతూ తమ సెంటర్లో బాలల అభివృద్ధి, భాష, భౌతిక, మానసిక, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే అత్యాధునిక సేవలు అందుబాటులోకి తేనుందని, ఇక్కడి పిల్లలకు శిక్షణ మరియు సేవలు అందించేందుకు అత్యాధునిక నైపుణ్యం కలిగిన నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలోని డైరెక్టర్ విజన్ థెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే, డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే, చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ నవిత, రాహుల్ గుల్వే తదితరులు పాల్గొన్నారు. Now I request Sachin sir and Sheila ma'am to Rahul sir and Navita ma'am. Diya light. రిజర్వ్ బ్యాంక్ వాస్తవానికి అయితే తెలంగాణ నేను డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, యాజ్ వెల్ యాజ్ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్ అశోక రిహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కి వన్ ఆఫ్ డైరెక్టర్ ని కూడా నేను. ఈరోజు మనము గాజువాకలో ఈరోజు మనము ఈ సంస్థ అనేది ప్రారంభించడం జరిగింది. అనగా 3 మే 2025 రోజున ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు సార్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఇది మొట్టమొదటి బ్రాంచ్. ఇంతకు ముందు మనకి తెలంగాణలో ఒక 6-7 బ్రాంచ్లు అనేవి ఉన్నాయి మనకి. సో ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పేరెంట్స్ అడగడం అనేది జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్రాంచ్ కావాలి అని. అలానే ఇక్కడే కాకుండా దేశ విదేశాల నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు కానివ్వండి, వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని ట్రీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఏంటంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే అండర్ వన్ రూఫ్ లో ఆల్మోస్ట్ ఒక 7-8 థెరపీస్ అనేది ఇస్తున్నాము. అంటే ఒక చైల్డ్ కి కావాల్సిన ఎదుగుదలకి ఒక మెడిసిన్ తో కాకుండా ఒక థెరపిటిక్ అప్రోచ్ లో వాళ్ళకి కావాల్సిన థెరపిటిక్ వేలో మేము వెళ్తున్నాం. ఇక్కడ థెరపీస్ వచ్చేసి మనకి స్పీచ్ థెరపీ, విజన్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ
కానివ్వండి, లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏబిఏ కానివ్వండి, క్రేనియోసాక్రల్ థెరపీ కానివ్వండి, వెజరల్ మ్యానిపులేషన్ కానివ్వండి, అలాంటి ఓజోన్ థెరపీ కానివ్వండి, ఇలా ఎక్సెట్రా థెరపీస్ అనేవి ఉన్నాయి. ఈ థెరపీస్ అనేవి మనము ఎక్కడ ఒక చోట అనేది చూడము మనము. ఎందుకు అంటే ఏదైతే కోర్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో, కోర్ టీమ్ ఏదైతే ఉందో అది చాలా రకాలుగా అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అదిని రీసెర్చ్ చేయడం కానివ్వండి, వెళ్ళి చదువుకోవడం రావడం కానివ్వండి, ఇక్కడ వాళ్ళకి మన ఇండియాలో ఉన్న థెరపిస్ట్లని కానివ్వండి ఇక్కడ ట్రైన్ చేయడం అనేది మనము స్వతహాగా చేస్తున్నాము. అస్ వెల్ అస్ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆల్మోస్ట్ 200+ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని వర్క్ షాప్స్ క్రియేట్ చేయడము, వాళ్ళని ఎన్హాన్స్ చేయడం, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడము అనేది జరుగుతుంది. అలాగే ఎందుకంటే ఈ స్టాఫ్ కి మనం ఎప్పుడైతే ఎన్హాన్స్ చేయడం, ట్రైన్ చేయడం ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చాలా వరకు ఒక పర్ఫెక్ట్ వేలో జరుగుతుంది. మనకి ఇక్కడ థెరపీ ఇవ్వడం అనేది ఒక థెరపిటికల్ అప్రోచ్ తో అంటే ఒక గోల్ తో మనం వెళ్తాం ఇక్కడ. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒక కావాల్సిన కిడ్ కి ఏదైతే థెరపీ అయితే కావాలో, లేదంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్స్ ఇన్ గాజువాక. థ్యాంక్ యూ సో మచ్. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ గాజువాకలో గౌరవనీయులైన పల్ల శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే సార్ మాకెప్పుడు చాలా సార్ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. అండ్ డెఫినెట్ గా ఏదైతే సర్వీసెస్ మేము హైదరాబాద్ లో ఇస్తున్నామో 16 సంవత్సరాల నుంచి విభిన్న రకాలైన స్పీచ్ థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్, ఆటిజం, ADHD పిల్లలకి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సంబంధించిన అవసరమైన థెరపీలు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండర్ వన్ రూఫ్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటిదాకా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఒక 6 to 7 బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఒక 25,000 స్పెషల్ నీడ్స్ పిల్లలకి మేము సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు దాంట్లో చాలా మంది పిల్లలు చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ తో మా దగ్గరికి నుంచి థెరపీస్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు బయట చాలా మంచిగా లీడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఉద్దేశం ఆ పిల్లల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి, అంటే ఎర్లీ స్టేజెస్ లో చాలా మందికి ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఒక 15 to 18 months లోనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని మేము మన అసెస్మెంట్స్ ద్వారా, స్క్రీనింగ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా మంది పిల్లల్లో ఈ 15 to 16 అండ్ 18 months లోనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయడం వల్ల విభిన్న రకాలైన థెరపీలతోని వాళ్ళకి మనం ఇంటర్వెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఏదైతే సివియారిటీ ఆఫ్ డిజార్డర్ ఉన్నాయో దాన్ని మనం ఎర్లీగా తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా మెరుగుపరచడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఏదైతే పుట్టిన వెంటనే వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కాబట్టి చాలా 3 years ఏదైతే ఉంటుందో పుట్టిన తర్వాత ఆ 3 years చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అంటాం అన్నమాట, గోల్డెన్ పీరియడ్ అంటాం. అలాంటి సందర్భాల్లోనే అలాంటి వయసులోనే వాళ్ళకి మనం థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు బయట సమాజంలో ఇంతకుముందు మన అడిగినట్టు బయట సమాజంలో వాళ్ళు ఏదైతే నార్మల్ లైఫ్ ఉందో వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుందండి. ఇక డీటెయిల్స్ చూస్తే వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంకెక్కడికన్నా పోద్దో ఇవన్నీ బయటకు వస్తాయి. ఈరోజు చాలా తెలివైన వాళ్ళం, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తాం. ఇల్లీగల్ మైనింగ్ అంటే ఏంటి? అఫీషియల్ మైన్స్ దౌర్జన్యంగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమి అయినా, ఫారెస్ట్ భూమి అయినా, ఖాళీగా ఉన్న భూమి అయినా, మూసేసిన మైన్లైనా మా ఇష్టారాజ్యంగా బ్లాస్ట్ చేస్తాం, లోడ్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ మైన్ పేర్ల మీద. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ముందరే చెప్తా, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తా. మీరు వినుంటారు ఫెనీ కార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడదయ్యా ఈ కంపెనీ తెలుసా? ఫెనీ కార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్. పేరు లేదా? ఎక్కడ ఎవరు భయపడటంలా? దోచుకోవడంలో మేము ముందుంటాము. మాకు తెలిసిన పద్ధతి
మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, పట్టుకోలేరు. ఫినికాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజులలా కాదు, బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ 20వ తేదీ జనవరి 2025 ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్న జనవరిలో స్టార్ట్ అయింది. డైరెక్టర్లు 4. ముళ్లపూడి ప్రభాకర్ రావు, రవీంద్రబాబు మేక డైరెక్టరే, వీర్రాజు మావూరి డైరెక్టరు, విజయ్ కుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టర్. ఈ 4 పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు వినలేదా? కొంచెం పరిశోధించండి. మేనేజింగ్ డైరెక్టర్ మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి, మిగతా 3 డైరెక్టర్లు. మీరు కూడా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దేశానికే గర్వకారణం. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. అమరావతి సంరంభం నుంచి మనం కొద్దిగా బయటకు వస్తున్నాం. నిన్నటి బ్రహ్మాండంగా జరిగిన సభ దగ్గర నుంచి ఈ సభ కంటే ముందుగా ఒక 2-3 గంటలు ముందుగా, అంటే నిన్న పొద్దున మనందరం ఈ అమరావతి సంభ్రమంలో బహుశా పూర్తిగా దృష్టి పెట్టలేదేమో. ఒక ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థను అందించే ఒక బ్రహ్మాండమైన ఎంఓయు అనేది జరిగింది నిన్న పొద్దున్నే. ఏంటంటే హైటెక్ సిటీ మనందరికీ తెలుసు. హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. హైటెక్ సిటీ ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. కేవలం 7 నెలల్లో మాత్రమే. ఏంటి ఆశ్చర్యం అనుకుంటున్నారా? హైటెక్ సిటీ పేరు మారుతుంది. పేరు క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి 1, 2026 అంటే ఈ వాళ్ళ నుంచి కరెక్ట్గా 7 నెలలు లెక్కేసి రాసి పెట్టుకుందాం అందరం. 7 నెలల్లో అమరావతిలో హైటెక్ సిటీ, అప్పట్లో కట్టిన హైటెక్ సిటీ కంటే గొప్పగా, చాలా అధునాతనంగా, చాలా ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సృష్టించబడుతున్న క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. బహుశా దీని టెక్నాలజీలో ఇది కొంత కొత్త టెక్నాలజీ కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే, మనం వాడే సిస్టమ్స్ కంటే 100 రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేయచ్చు. ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లేనే లేదు. భారతదేశం ఏంటి, ఆసియా ఖండంలోనే లేనే లేదు. కేవలం యుఎస్, యూరోప్లో ఒక 5-6 ప్రదేశాల్లో మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఒక రకంగా కేవలం నాసా, గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వితిన్ 7 months 7 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి 1, చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో తేదీ కూడా చెప్పేశాడు. జనవరి 1, 2026 అంటే జనవరి 1వ తేదీ అందరం కొత్త సంవత్సరం జరుపుకోబోతున్న శుభ సమయాన రాబోయే జనవరి 1వ తేదీన క్వాంటమ్ వ్యాలీ అనేది ఓపెన్ అవుతుంది. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిన్న పొద్దున IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అనే IBM అనే ప్రఖ్యాతమైన అమెరికన్ IT కంపెనీతో, అదేవిధంగా TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పిఠాపురంలో శ్రీ కె నాగబాబు చేతుల మీదుగా 16.38 లక్షలు CMRF చెక్కులు పంపిణీ. ఈరోజు చీఫ్ మినిస్టర్ మెడికల్ రిలీఫ్ ఫండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిఫారసు తోటి 24 లక్షలు 23 మంది బెనిఫిషియర్స్కి ఇవ్వటం జరిగింది. సో
ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మానవతా దృష్టితో స్పందిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన సిఫారసు మేరకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ బెనిఫిషియరీ అందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళ కష్టం పూర్తిగా తీర్చగలం లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చినందుకు వాళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దేశానికి గర్వకారణం. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. పిఠాపురంలో శ్రీ కె నాగబాబు చేతుల మీదుగా 16.38 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.